హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించిన సిలబస్ అనేది మనకు లాస్ట్ మంత్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సో మనకు డిఎస్సికి ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఒక 60 రోజులు మాత్రమే చదువుకునేందుకు టైం అనేది ఇస్తారు. సో అంత తక్కువ టైంలో మనకు డిఎస్సికి మనం ప్రిపేర్ అయ్యి అందరికంటే ముందుగా ఉండాలంటే తప్పకుండా సో ఆ యొక్క టాపిక్ వైజ్గా మనకు ఒక సమగ్రమైన అవగాహన అనేది ఉండాలి. ఎక్కువగా ఈ యొక్క టాపిక్స్ నుంచి ఏ విధంగా అప్లికేషన్స్ని యూజ్ చేసి వాళ్ళైతే మనకు క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద మనకు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఉన్న సిలబస్కి అనుగుణంగా ఒక మెటీరియల్స్ తయారు చేసుకుందాము, ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకుందాం అంటే ఇంత తక్కువ సమయంలో అసాధ్యం అని చెప్పొచ్చు. సో అందువల్ల ఏంటంటే మనకు మార్కెట్లో కొన్ని మెటీరియల్స్ అయితే అందుబాటులో ఉండడం అయితే జరిగింది. నేను మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ అయితే ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనే దానికి మాత్రం తప్పకుండా మీకు ఈ యొక్క మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో కూడా మంచివి ఏవైతే ఉన్నాయో మీకు అందుబాటు ధరలో వచ్చే మెటీరియల్స్ అనేవి మంచి మెటీరియల్స్ గురించి అయితే నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి న్యూ సిలబస్ ఆధారంగా మనకు మార్కెట్లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్, అను పబ్లికేషన్, విజేత కాంపిటెన్స్ సంబంధించిన మెటీరియల్స్ అనేవి అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, అంతేకాకుండా మనకు మెటీరియల్స్ అనేవి కూడా వీళ్ళైతే అందుబాటులోకి తెచ్చారు. సో కంటెంట్ పరంగా కంటెంట్ ఉంటుంది, కావాలంటే మళ్ళీ మెథడ్ పరంగా మెథడ్ కూడా ఉండడం అయితే జరిగింది. సో వేటికి అవే సపరేట్గా చేశారు. అంతేకాకుండా 2-3 బుక్స్ని అంటే 2-3 సబ్జెక్ట్స్ని మిక్స్ చేస్తూ కూడా వీళ్ళైతే బుక్స్ని అయితే తయారు చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి. హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పిఈటి. సో వీరందరికి సంబంధించిన మెటీరియల్స్ అనేవి మనకు మార్కెట్లో అందుబాటు ధరలోకి అయితే వీరైతే తేవడం అయితే జరిగింది. మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మీకు కూడా మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్స్లో కానీ సో లేదంటే మీకు సో బాగా పాపులర్ ఉన్న షాప్స్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు ఇవి లభించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలోనే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది, లేదంటే మళ్ళీ ఇవి స్టాక్ అయిపోయినట్లయితే మీరే ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఈ యొక్క బుక్స్ని చదివేటప్పుడు ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ని అంటే మన యొక్క 3rd నుంచి 8th క్లాస్ బుక్స్ని కానీ లేదంటే సో స్కూల్ అసిస్టెంట్ వారైతే ఇంటర్మీడియట్ వరకు కూడా ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిని కూడా ప్రిఫర్ చేస్తూ వీటిని కూడా కొంచెం టైం కేటాయిస్తూ చదువుకోండి. ఫ్రెండ్స్, డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక విషయాన్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక టాపిక్ ని చదివేటప్పుడు ఆ టాపిక్ పరంగా గతంలో ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది, ప్రస్తుతం ఈ యొక్క టాపిక్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద మనకు స్పష్టమైన అవగాహన వచ్చినట్లయితే మనము ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సులభంగా విజయం అనేది సాధించవచ్చు. సో ఉన్న సమయానికి అనుగుణంగా మనం ఈ యొక్క నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కానీ ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారనే దాని మీద మనకు అంత అవగాహన ఉండదు. కాబట్టి ఎక్కువగా నిరుద్యోగులచే మనకు ఆదింపబడుతున్న ఏవైతే పబ్లికేషన్స్ ఉన్నాయో సో వాటిని మీకు సజెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉండి మీకు ఎక్కువగా ఈ యొక్క టాపిక్స్ గురించి కవర్ చేస్తూ అప్లికేషన్స్ పరంగా మనకు బాగా ఉండేలాగా మెటీరియల్స్ కావాలంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తీసుకోండి. తర్వాత కొంచెం మనీ తక్కువగా ఉండి మంచి మెటీరియల్ కావాలనుకుంటే అను పబ్లికేషన్ అండ్ విజేత కాంపిటెన్స్ బుక్స్ అనేవి మీకు చాలా బాగుంటాయి. సో మెటీరియల్ పరంగా బాగా డెప్త్గా ఉంటాయి. సో మనీ బేస్డ్ అనమాట. ఓకేనా, కొంచెం మీ దగ్గర మనీ ఎక్కువ ఉంటే వీటిని మీరు తీసుకోవచ్చు. ఓకే, తక్కువగా ఉంటే మీరు అను పబ్లికేషన్ కానీ విజేత పబ్లికేషన్ తీసుకుంటే బాగా మంచి స్కోర్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు పొందుతారు. కింద మాత్రం కామెంట్ సెక్షన్లో ఈ యొక్క మెటీరియల్స్లో మీకు ఏ పబ్లికేషన్ సంబంధించిన మెటీరియల్స్ అనేది ఇష్టం అనే దాని మీద తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అది మీకు అంతేకాకుండా మీలాంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ.